భాస్కర్, రిపబ్లిక్ డే పరేడ్ టైం అవుతుంది, వెళ్దామా? ఇది పెట్టుకో. హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, ఒక చిన్న డౌట్ అడుగుతాను, ఏమనుకోవద్దు. పర్లేదు, అడుగు. ఇండిపెండెన్స్ డే రోజు జెండా ఎగరేస్తారు, రిపబ్లిక్ డే రోజు జెండా ఎగరేస్తారు. ఈ రెండిటి మధ్య ఉన్న తేడా ఏంటో నాకు చిన్నప్పటి నుంచి ఉన్న పెద్ద డౌట్ సార్. ఈ విషయం నీకే కాదు, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన చాలా మంది రాజకీయ నాయకులకు కూడా తెలియదు. 1947 ఆగస్టు 15న మన దేశం బ్రిటిష్ వాళ్ల పాలన నుంచి స్వతంత్రం అయ్యింది. అంటే మన దేశం మీద వాళ్ళ అధికారం ముగిసింది. అది మనకు స్వాతంత్రం వచ్చిన రోజు. ఇండియా ఇండిపెండెంట్ దేశంగా ఆవిర్భవించి మన దేశం మీద నిర్ణయాలు మనమే తీసుకునే హక్కు వచ్చిన రోజు. అదే ఇండిపెండెన్స్ డే. ఓహో, మరి రిపబ్లిక్ డే అంటే? రిపబ్లిక్ డే గురించి తెలియాలి అంటే ముందు నీకు కాన్స్టిట్యూషన్ డే గురించి తెలియాలి. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం దేశాన్ని ఎలా నడుపుకోవాలి, మన చట్టాలు ఎలా ఉండాలి అనే దానికోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఒక పుస్తకం రాసుకున్నాం. ఆ పుస్తకం పేరే భారత రాజ్యాంగం. ఆ పుస్తకాన్ని భారత రాజ్యాంగ సభ ఆమోదించిన రోజు 1949 నవంబర్ 26. ఆ రోజునే కాన్స్టిట్యూషన్ డేగా జరుపుకుంటాం. అలా ఆమోదించబడిన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకువచ్చింది 1950 జనవరి 26. ఆ రోజే మనకు రిపబ్లిక్ డే. ఆ రోజు నుంచే భారత్ ఒక పూర్తి ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా మారింది. అంటే ఇండిపెండెన్స్ డే అంటే ఫ్రీడమ్, రిపబ్లిక్ డే అంటే రూల్స్ అన్నమాట. ఎస్, ఇండిపెండెన్స్ డే మనకు స్వేచ్ఛనిచ్చింది, రిపబ్లిక్ డే ఆ స్వేచ్ఛను ఎలా ఉపయోగించుకోవాలో నేర్పింది. మన స్వాతంత్ర్యానికి గౌరవం ఇవ్వాలి, మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. అప్పుడే మనం నిజమైన భారతీయులం అవుతాం. జై హింద్, జై హింద్, జై హింద్.